సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ప్రస్తావన సాధకులకు సూచనలు, మెలకువలు, సమయపాలన ఏ విధముగా ఆధ్యాత్మిక జీవన విధానంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నటువంటి సాధకులకు మన పూర్వీకముల నుండి సనాతన కాలం నుండి వాళ్ళు కొంత సమయపాలన ఏర్పాటు చేశారు. ఏ టయానికి ధ్యానం చేయాలి, ఆహారం తీసుకోవాలి, ఆహార వ్యవహారములన్నిటి యందు కూడా సమయపాలన చెప్పున్నారు మన పూర్వీకులైనటువంటి మహర్షులు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః గీతాచార్యుడు భగవద్గీతలో ప్రబోధించడం జరిగినది. అదేవిధంగా మునులు అనగా ఎవరు? మనము ముని అనగా ఆ శబ్దాలకు అర్థమేమిటి అనగా యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః యుగతేక్ష భయక్రోధః యస్ సదా ముక్త ఏవ సహా. నిరంతర మననశీలత, నిరంతర మంత్రచింతన ఎవరు కలిగి ఉందరో వాళ్ళంతా మునులేనని చెప్పారండి. మనమేమనుకుంటామంటే ముని అనేటువంటి శబ్దం వినగానే అరణ్యానికి వెళ్ళి జటాజుటాలను పెంచి కాషాయాంబరములను ధరించి ఏ కొండ గుహలోనో ఎక్కడో జనానికి దూరంగా ఉండి ఆ యొక్క తపస్సు చేసేటువంటి వారిని మునులు అని మనం అనుకుంటాం. అయితే గీతాచార్యులు వారు ఏమన్నారు భగవద్గీతలో? యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః యుగతేక్ష భయక్రోధః యస్ సదా ముక్త ఏవ సహా. నిరంతర మననశీలత, నిరంతర మంత్రచింతన ఎవరు కలిగి ఉందరో వాళ్ళంతా మునులేనని చెప్పి ప్రబోధించడం జరిగినది. అయితే ఈ సాధక దశలో సాధన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదట ఉండవలసినది సమయపాలన, క్రమశిక్షణ. అయితే ఈ క్రమశిక్షణలో అనేక రకాలుగా ఉన్నాయి మనకు. అలా కాదు, లౌకిక విషయాల యందు క్రమశిక్షణ వేరు, ఆధ్యాత్మిక జీవన విధానమునందు క్రమశిక్షణ వేరు. అవి ఒకవేళ క్రమశిక్షణగా చేసినప్పటికీ వాస్తవికంగా మన జన్మను తరింపజేసేటువంటి బ్రహ్మ విద్య యందు అచంచలమైన పట్టుదలతో, సహనముతో, ఓర్పుతో, నేర్పుతో, పట్టుదలతో ఈ జన్మలోనే నేను బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి అకుంఠిత దీక్ష ఉండాలి మనకు. శ్రద్ధకు పెట్టిందే పేరై ఉండాలి సాధకులకు. ఏదో కొన్నాళ్లలో శ్రద్ధ వహించి ఆపేయడం కాదు. జీవించి ఉన్నంతకాలం క్రమశిక్షణ పాటించాలి, సమయపాలనలో ఉండాలి, మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రశాంతముగా ఏకాంత ప్రదేశంలో మొట్టమొదట గురు ప్రార్థన చేయాలి. వెంటనే ధ్యానానికి ఉపక్రమించకూడదు, ధ్యానాన్ని ప్రారంభించకూడదు. గురు ప్రార్థన చేసుకొని ముందు మనసులో ఉన్నటువంటి చాంచల్యాన్ని నెమ్మదిగా ప్రశాంతత చేసుకొని తర్వాత ధ్యానాన్ని ప్రారంభించాలి.
ధ్యానము రెండు విధములు, సాకారము, నిరాకారము. సాకారము మొట్టమొదట మనం ప్రతి ఒక్కరు కూడా సాకారములో మనము ప్రారంభించాలి, సాకార ధ్యానం చేయాలి. సాకార ధ్యానము అనగా ఒక చిత్రపటమును కానీ ఒక విగ్రహమును కానీ ఏదైనా ఒక ఆలంబనముతో ఏకాగ్రతగా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మన ఇష్టదేవతే మనకు సాక్షాత్కరించాలి. ఈ ప్రపంచమంతా కూడా ఇష్టదేవత తప్ప రెండోది లేదని ఇష్టదైవాన్ని మనసులో పదే 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 నిలుపుకోవాలి. అభ్యాసం కూసు విద్య అన్నట్టుగా మనము అభ్యాసం చేసుకుంటూ అదే విధముగా రాత్రి పడుకుండేటప్పుడు కూడా అర్లీగా 7 గంటలకు కానీ 8 గంటలకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 10 గంటలకు లోపల నిద్రపోవడానికి ప్రయత్నించాలి. మామూలుగా ఆశ్రమాల్లో అయితే 8 గంటలకే అందరూ కూడా వారి వారి గదుల్లోకి వెళ్ళి వారి రూముల్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయి 3 గంటలకే లేచి గోరువెచ్చని వేడి నీళ్లు తీసుకొని మొట్టమొదట కాలకృత్యములు తీర్చుకోవాలి. ప్రశాంతంగా స్నానము, సన్నీటి స్నానం, శీతల స్నానం చేసుకొని చక్కటి వస్త్రాలను మనకున్నంతలో, సన్యాసులైతే కాషాయ వస్త్రాలను ధరించాలి, రాజయోగులైతే తెల్లటి శ్వేత వస్త్రాలను ధరించి విభూది కానీ కుంకుమ కానీ తిలుకము కానీ ఏదైనా ధరించి మెడలో రుద్రాక్షమాల కానీ లేదా స్ఫటికమాల కానీ ఏదైనా వేసుకునవాలి. ఇవి ఆత్మవిశ్వాసమునకు మార్గములు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి ఇవే పరమార్థములని కాదు, ఇవి మన ఋష్యాదులు మనకు సనాతన కాలం నుండి కూడా ఏర్పాటు చేయబడినటువంటి నియమావళి. కింద దర్భాసనం పరుచుకోవాలి పూజా గదిలో. ఆ దర్భాసనం పైన తెల్లటి ధవళ వస్త్రమును కానీ లేదా ఏదైనా కమ్మళి కానీ ఏదైనా మెత్తగా ఉండేటటువంటిది ఎక్కువసేపు కూర్చోగలిగేటువంటి ఒక ఆసనాన్ని ఎంపిక చేసుకోవాలి. అది సుఖాసనము కానివ్వండి, పద్మాసనం కానివ్వండి, స్వస్తికాసనం కానివ్వండి, వీరాసనం కానివ్వండి, వారికి తోచిన విధంగా స్థిర సుఖాసనముత్తమం అంటాడు పతంజలి మహర్షి. స్థిరంగా ఉండాలి, ఎక్కువసేపు కూర్చోవాలి, ధ్యానం చేయాలి. ఇట్లా సాకార ధ్యానములో మన ఇష్టదైవముతో మనం మమేకమయ్యి ఒక్క ఇష్టదైవము తప్ప రెండోది మనకు కనిపించకూడదు, వినిపించకూడదు, అనిపించకూడదు. ఇక నిరాకార ధ్యానం. నిరాకార ధ్యానం అనగా ఏమిటంటే తన స్వస్వరూపం, కేవలము స్వస్వరూపం మాత్రుడై ఆ ఎరుకలో, ఆ సత్తా స్ఫూర్తిలో, ఆ ఉనికిలో, ఇవన్నీ పర్యాయ పదాలే, అలా ఉండిపోవడం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యములను సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ ధ్యేయాకార స్థితిలో, ఆ ధ్యేయైక స్థితిలో అలా తైలధార వలె సజాతీయము విజాతీయము, సజాతీయాన్ని పెంపొందించుకుంటూ విజాతీయ భావాలను, అనాత్మ భావాలను తొలగించుకుంటూ కేవలము ఆ తైలధార వలె ఆ సజాతీయ భావం, ఆ బ్రహ్మాకార స్థితిలో, ఆ బ్రాహ్మీ స్థితిలో, ఆ సర్వాత్మ భావనలో కేవలము తానుగా మిగిలిపోవడమే నిరాకార ధ్యానం. కాబట్టి ఈ ధ్యానానికి ఉపక్రమించేటప్పుడు, ప్రారంభించేటప్పుడు అందరికీ కూడా ఇంత సామర్థ్యము, ఇంత యోగ్యత ఉండదు. క్రమక్రమేపీ ధ్యానము కానివ్వండి, యోగము కానివ్వండి, జపం కానివ్వండి, పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, ఇవన్నీ అభ్యాసం కావాలి మనకు. అనేక జన్మల నుండి, అనాది కాలము నుండి నేను అనుకొని మనము దేహంతో మమేకమయ్యాం కాబట్టి 2 రోజుల్లోనో, 3 రోజుల్లోనో, 4 రోజుల్లోనో, 6 మాసాల్లోనో, సంవత్సర కాలంలోనో ఇది దేహ భావన పోయి ఆత్మభావన పెంపొందించుకునేదానికి అంత సులభంగా రాదు. ఇలా అభ్యాసం చేసుకుంటూ కేవలము నేను జడమును కాదు, జడాన్ని తెలుసుకుంటున్న సాక్షిని, నేను దృక్కును, దృశ్యము నేను కాదు, నేను విషయము కాదు, నేను విషయి. అంటే విషయము అంటే తెలియబడేటువంటిది, విషయి అంటే తెలుసుకునేటువంటిది. నేను క్షేత్రము కాదు, క్షేత్రజ్ఞుడను నేను అని చెప్పి, క్షేత్రము అనగా వికారము చెందేది, మారిపోతూ ఉన్నది. భూమి దగ్గర నుండి ఆకాశం వరకు శరీరము అన్నీ సర్వము కూడా క్షేత్రమే. క్షేత్రజ్ఞ. ఏ జ్ఞానమునకు ఈ శరీరము, ఈ పంచభౌతికమైన ప్రపంచము తెలియబడుతున్నదో, సమస్తము లోపల ఆలోచన, భావాలు, సంకల్ప వికల్పాలు ఏ చైతన్యమునకు తెలియబడుచున్నవో ఆ చైతన్యమే క్షేత్రజ్ఞుడని, ఆ క్షేత్రజ్ఞుడే
అన్ని జీవుల్లో ఉన్నటువంటి పరమాత్మని, ఆ క్షేత్రజ్ఞుడే నేనని, అది తప్ప రెండోది లేదని, శరీరములు వేరుగా క్షేత్రములు వేరుగా ఉన్నప్పటికీ కూడా లోపల క్షేత్రజ్ఞ ఆ పరమాత్మ తానేనని చెప్పి ఆ యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించి ఆ స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. ఇది నిరాకార ధ్యానం. ఇటువంటి ధ్యానం మనకు ఎప్పుడు వస్తుందంటే జన్మాంతర సంస్కారాల వల్ల వస్తుంది, పురుష ప్రయత్నం వల్ల వస్తుంది, ఆహార నియమం వల్ల కూడా మనకు ఈ సంస్కరణం జరుగుతుంది. మనలో ఆత్మలో సంస్కరణం కాదండి, మనోబుద్ధులలో సంస్కరణమే కానీ, మనోబుద్ధులు పరిపాకమే కానీ ఆత్మ ఎప్పుడూ కూడా సంస్కార్యం కాదది. అది అతీతమైనటువంటిది, సిద్ధం బుద్ధం ముక్తం సర్వశక్తి సమన్వితం. ఆత్మ మనకు ప్రాప్తించే ఉన్నది. ఆ ఆత్మస్వరూపులే సమస్త జీవులు కూడా. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం కొరకే సాధన చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపాలు ఆచరిస్తున్నాము, ఎన్నో ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభిస్తున్నాం. వాస్తవంగా మనం విచారిస్తే ఈ సాధనల కంటే కూడా ముందే ఉండబడినటువంటి భూత వస్తువు అది. సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. సాధన చేసి పొందబడేటువంటిది కాదు. అది ఎప్పుడూ మనకు ప్రాప్తించే ఉన్నది. ఆ ఎరుక మనకు లేకపోయినది. తిరిగి మనము ఓహో నేను దేహము కాదే, దేహం కూడా నాకు పంచభూతాత్మకంగా ఒక ఘటము వలె నాకు కనిపిస్తున్నదే, నేను చైతన్య స్వరూపమునని తనకు తానుగా అనుభవం లేక రావాలి. శాస్త్రములు, పురాణములు, గురువులు అందరూ కూడా పరోక్షంగా నీవు పరమాత్మ స్వరూపుడు అని చెప్పడమే కానీ తాను సాధన చేసుకొని అపరోక్షానుభూతి ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా తన స్వస్వరూపంలో తాను మిగిలిపోవాలి. కాబట్టి 4 గంటలకు లేచి సాధన చేసేటప్పుడు ప్రప్రథమను ఒకే తొలి ధ్యానానికి ఉపక్రమించకుండా ప్రశాంతముగా, మరి సాకార ధ్యానం చేసేవారైతే అలా చిత్రపటమును కానీ విగ్రహాన్ని కానీ ఒక రూపాన్ని కానీ చూస్తూ ఆ రూపముతో మమేకమై ఆ సర్వము ఆ పరమాత్మమయమేనని చెప్పి ఆ నా ఇష్టదేవత స్వరూపమే ఎక్కడ చూసినానని చెప్పి ఆ సాకారముతో మనము ఏకమైపోవడం. ఇక నిరాకారములో ఒక ఆలంబనము, ఒక సంకేతము లేదు. తనకు తానే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము యొక్క ఆంతర్యాన్ని గుర్తించడమే. అయితే ఆహారములో కొంత మార్పు చేసుకోవాలి. మనము ఆహారము సాత్వికమై ఉండాలి. మరి తామసిక ఆహారాన్ని సాధకులు తీసుకోకూడదు. తామసిక ఆహారాన్ని ఎవరు తీసుకోవాలంటే కాయ కష్టం చేసేటువంటి వారు, ఎక్కువ శ్రమపడేవారు, ఎక్కువ అనారోగ్యంగా ఉండేటువంటి వారు, ఎక్కువ కష్టపడేటువంటి వారు, వారు రజోగుణము తమోగుణము ఏ ఆహారం తీసుకునేవారు నిరంతరము శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఏ విధమైనటువంటి బద్ధకం రాదు. సాధకులుగా ఉండేటువంటి వారికి నిన్నటి రోజున మిగిలిన ఆహారాన్ని కానీ, ఎల్లుల్లిని కానీ, మరి ఎక్కువ కారం కానీ, ఉప్పు పులుపు ఎక్కువ తీసుకోవడం కానీ, వీటి వల్ల మనకు మానసికంగా ఆ తీసుకుండే ఆహారం మనసుపైన ప్రభావం చూపుతుంది. ఎక్కువ పులుపు తీసుకుంటే కూడా తమో గుణం వస్తుంది, ఎక్కువ కారం తీసుకుంటే రజోగుణం వస్తుంది. ఆహారము సమతుల్యంగా ఉండాలి. ఆహారాన్ని సాత్వికంగా ఎంపిక చేసుకోవాలి. న్యాయార్జిత ఆహారము, మితాహారము, దైవార్పిత ఆహారము, భగవంతునికి అర్పించే ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఆహారం అది ప్రసాదం అయిపోతుంది. కాబట్టి ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుంది, బుద్ధి ఏర్పడుతుంది, చిత్తం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మనోబుద్ధులు పరిపక్వత చెందినప్పుడు సత్వగుణం వస్తుంది. సత్వగుణం ఎప్పుడైతే అబ్బుతుందో మనకు ఆత్మజ్ఞానము అతి సులువుగా మనకు మన స్వరూపాన్ని మనం గుర్తించే సామర్థ్యం మనకు ఏర్పడుతుంది. ప్రియాత్మ బంధువులారా, మనము ఎన్నో ఏండ్లగా ఎన్నో జన్మలుగా అనాది కాలము నుండి కూడా ఈ అజ్ఞానం అనేటువంటి మోహనిద్రలో నిద్రపోతున్నాం. మనం నిద్ర అనగా ఏమిటి అంటే ఇదే అజ్ఞానం. అజ్ఞానం అనగా ఏమిటి? నేనే ఈ శరీరము, ఈ పాంచభౌతికమైన దేహము నేనే, కాబట్టి నా వాళ్ళు, నా బంధువులు, నా ఆస్తులు అనేటువంటి ఈ లౌకికమైన విషయాలతోనే మనము మమేకమై కలిసిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సద్గురువుల యొక్క బోధయు, సద్గ్రంథముల యొక్క ప్రబోధయు,
షట్శాస్త్రముల యొక్క మర్మము నీవు పరమాత్మ తప్ప రెండో పదార్థము లేదు, జ్యోతులకు జ్యోతి జగజ్యోతి స్వరూపమైన నీ స్వరూపమే బ్రహ్మము అని చెప్పి బోధిస్తున్నాయి. ఆ సత్యాన్ని మనం గుర్తించి ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము అనేటువంటిది సాధకులు ఈ సూక్ష్మాన్ని గుర్తించాలి. ఈ కనిపించే చరాచరం అంతా కూడా గుర్తిస్తున్నటువంటి తన స్వరూపము సాక్షి మాత్రమే. తాను సాక్షియే గాని వేరు కాదు, తాను దృక్కే గాని దృశ్యము కాదు, తాను విషయే కాని విషయము కాదు, తాను క్షేత్రజ్ఞే గాని క్షేత్రము కాదు, ఇలా తాను ఆత్మయే కాని అనాత్మ కాదు అనేటువంటి అంశాలను సూక్ష్మబుద్ధితో మనముగా విచారించి కేవలము ధ్యానం చేసేటప్పుడు ఆ సాక్షి భావనలో, ఆ ఎరుకలో మిగిలిపోవాలి. అలా ఎంతకాలం ఉండాలి అనేటువంటి సంశయం కూడా మన సాధకులకు కలుగుతూ ఉంటుంది. జీవిత పర్యాంతము కాదండి. మన అబ్బాయిని పాఠశాలకు పంపుతున్నాము, జీవిత పర్యాంతము చదివేటట్టే మనము ఆ చదువే పనిని మనం పెట్టుకుంటామా? అలా కాదండి. వారి లక్ష్యము, వారి గోల్ ఏమిటి? ఉద్యోగం చేయడం. అలాగే మనం ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా మనోపరిపక్వత సంతరించుకొని ఆ ధ్యానములో ఎంత ప్రశాంతతను, ఎంత ఏకాగ్రతను, ఎంత స్వరూపనిష్టను సంపాదించామో అలా లౌకిక విషయములలో కూడా, వ్యవహారికములో ఉన్నప్పుడు కూడా ఆ భావన పదిలిపరుచుకొని అలా చెదిరిపోకుండా, అలా జారిపోకుండా ఆరూఢము చెందడం. ఏకాంతంలో ధ్యానం చేయడము, కొండ గుహల్లో ధ్యానం చేయడము ఇవి జీవితాంతము కాదు. ఆ భావాన్ని గట్టిపరుచుకొని ఆరూఢ జ్ఞానసిద్ధిని పొందిన తర్వాత తాను ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఏ విధముగా అయితే నేను దేహమని మనోభావన ఎంత దృఢంగా ఉన్నదో ఆ భావన నుండి మారి కేవలము నేను ఆత్మ తప్ప రెండో భావన లేకుండా తనకు స్మరించాలి. ఇదే జగద్గురు శంకరుల వారు ప్రబోధించారు. దేహమే నేననేటువంటి భావన ఎంత దృఢమై ఉన్నదో ఇప్పుడు మనం చేయవలసిందేమి? పాత అలవాటును తొలగించుకొని కొత్త అలవాటును, ఆత్మయే నేననేటువంటి ఆ దృఢమైన ప్రజ్ఞలో మిగిలిపోవడమే. ఇదే ఆత్మజ్ఞానము, ఇదే బ్రహ్మజ్ఞానము అన్నాడు. కాబట్టి నాకు కనపడే ఈ చరాచరం అంతా కూడా దృశ్యమే, నేను దృక్కు, అధిష్టానము నేను, ఆరోపితము నాకు కనిపిస్తూ ఉన్న ఈ చరాచరం అంతయు నేను తప్ప రెండో పదార్థం లేదని సర్వాత్మ భావనలో ఎప్పుడు ఎలా ఏమి మాట్లాడినా, ఏమి విన్నా, ఏమి చూసినా, ఎక్కడ ఏ విధంగా ఉండినా కూడా నిద్రలో కూడా ఆ భావనలోనే ఉండాలి. అలా ఉండగలమా అంటే జాగ్రత్తలో మనం ఏ అలవాట్లను చేస్తున్నామో ఆ వాసనలే మనకు స్వప్నములో కూడా వస్తాయి. అందుకని స్వప్నములో కూడా దైవ చింతన చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. స్వప్నములో కూడా స్వరూపాన్ని గుర్తించేటువంటి జ్ఞానులు ఉన్నారు. జాగ్రత్తలో మనం ఏం చేస్తున్నామో అలాగే స్వప్నములో కూడా మనకు అలాగే ఉంటుంది. ఇక సుషుప్తిలో అలా ఉండదండి. సుషుప్తిని ఎందుకు పెట్టాడు భగవంతుడు అంటే సుషుప్తిలో నీకు ఏ విధమైనటువంటి సీకుసింతలు లేకుండా ఆత్మానుభూతిని పొందగలిగినావో అది జాగ్రత్త అవస్థలో కూడా అలా ఉండమని చెప్పి మనకు సకల వేదములు, ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నవి. నిద్రలోన నిద్ర ఎరిగినవాడు భద్రమైన విద్య బ్రహ్మ విద్య. నిద్రలోన నిద్ర నెరిగిన భద్రమైన విద్య బ్రహ్మ విద్య. కాబట్టి ఆ నిద్రలోన నిద్ర నెరగడమే జాగ్రత్తలో, అంటే సుషుప్తావస్థను ఆ జాగ్రత్త అవస్థలో పొందడమే. రాత్రి సుషుప్తిలో ఏ విధమైన సీకుసింత లేకుండా ఆనందంగా సంతోషముగా ఉన్నామో ఆ విధముగా ఇప్పుడు కూడా ఆ తుర్య స్థితిలో ఉండమని. అక్కడ బ్రాహ్మణుడు కాదు, శూద్రుడు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, సన్యాసి కాదు, వానప్రస్థుడు కాదు, గృహస్థుడు కాదు, ఎవరూ కాదు, పశువులు, శిశువులు సమస్తము కూడా ఆ నిద్రలో, ఆ తుర్య స్థితిలో ఆనందాన్ని పొందుతున్నవి. అదే జాగ్రత్తలో కూడా మనము ఆ ఆనంద స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమే తానని చెప్పి మోహనిద్ర నుండి మేల్కొనడం. అంటే నేను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుణ్ణే కానీ చిన్మాత్ర స్వరూపమైన సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ తప్ప రెండోది లేదు. నా యందు జాగ్రత్త కానీ, స్వప్నము కానీ, సుషుప్తి కానీ లేవు. నా యందు వచ్చిపోతున్నవే కానీ జలమునందు తరంగములు ఎలా వచ్చిపోతున్నవో, బంగారమునందు ఆభరణము ఏ విధముగా తోస్తున్నదో, మన్ను యందు కుండ ఏ విధముగా తోస్తున్నదో,
నూలు యందు వస్త్రము ఏ విధముగా తోస్తున్నదో నా యందు ఈ సమస్త ప్రపంచము తోస్తున్నదే గాని వాస్తవము కాదు, నేను సర్వసాక్షిని అని చెప్పి ఈ సత్యాన్ని జాగ్రత్తావస్థలోనే మనము గుర్తించాలి. స్వప్నావస్థలో కొంత మనసు ఉంటుంది, సుషుప్తిలో మనోబుద్ధులు పడిపోతాయి, కానీ అనుభవం మాత్రం పడిపోదు. అనుభవం అలాగే ఉంటుంది, కానీ జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభవమే మనకు ఎక్కువగా అనాది కాలం నుండి ఉంది, కానీ ఆత్మానుభవం మనకు లేదు కనుక అందుకని సుషుప్తిలో మనం ఏమనుకుంటున్నాము, నాకేమీ తెలియలేదు, నేను లేచిన తర్వాతనే కదా మనోబుద్ధులు పనిచేస్తున్నవి అని చెప్పి నేటి సమాజంలో ఈ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నవి. అంటే మేలుకున్న తర్వాతనే నాకు తెలియబడతా ఉండదు, ఆ సమయంలో నాకు ఏమీ తెలియలేదు. అలా అనుభవం ఎవరికి ఉన్నది? ఎవరికైనా అనుభవం ఉన్నదా నాకు మెలకు ఉన్నదని, సుషుప్తిలో నాకు ఏమీ తెలియలేదనే అనుభవం కదా ఉన్నది అని నేటి సమాజంలో వేదాంతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం బాగా సద్గురువుల ద్వారా విచారించిన కారణం చేతనే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. ఇదేం తప్పు కాదు. అయితే ఇక్కడ జాగ్రత్తలో అందరికీ అనుభవం ఉన్నది, సుషుప్తిలో అనుభవం లేదంటున్నాం కదా, అలా లేదనే దానికి కూడా అనుభవమే ఉండాలి. భావమునకైనా అభావమునకైనా అనుభవం మాత్రం ఉండాలి. ఆ అనుభవం లేకపోతే ఇక ఇప్పుడు సుషుప్తిని అనుభవించేవాడు లేకపోతే ఆ జాగ్రత్తలో మళ్ళా స్మృతి జ్ఞానం ఎవరికి కలగాలి? అయితే ఇక్కడ స్మృతి జ్ఞానం కాదంటాడు మన మహనీయులు, తెలిసినటువంటి తత్వవేత్తలు. అది స్మృతి జ్ఞానం కాదు. స్మృతి జ్ఞానం అంటే దేశము కాలము ఉన్నప్పుడే స్మృతి ఏర్పడుతుంది. దేశమాన కాలాలకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపమునందు దేశం ఏమిటి కాలం ఏమిటి ఏమీ లేదు. అది సాక్షి జ్ఞానమే కానీ, అది సర్వసాక్షి అనుభవమే కానీ స్మృతి కాదు, గుర్తు చేసుకోవడం కాదు. ఎవరైతే సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ఏకమైపోతున్నదో అది అనుభవమే కానీ స్వవేద్యమే కానీ పరవేద్యము కాదు. మేలుకున్న తర్వాత మనోబుద్ధుల ద్వారా అనుభవించినటువంటి పరబ్రహ్మస్వరూపమే మనోబుద్ధుల ద్వారా వ్యక్తమవుతూ ఉన్నది. కాబట్టి ఈ సత్యాన్ని సద్గురువుల ద్వారా మనం బాగా విచారించి మన అనుభవంతో మనం చూసుకోవాలి. కాబట్టి ధ్యానం కూడా తైలధార వలె గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశించేటట్టు ప్రకాశిస్తుంది కదా, ఆ విధముగా మనము నిశ్చలముగా తాను తప్ప రెండో పదార్థము లేకుండా కేవలము సత్తా స్ఫూర్తిలో ఉండిపోవడం. కాబట్టి ఆహార నియమం కూడా మనకు ఎంతో అవసరము. సమయపాలన కూడా మనం చేసుకోవాలి. నిద్రించేటప్పుడు కూడా రాత్రి 8కి కానీ 9కి కానీ నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడా దైవీ భావనతోనే నిద్రలేక జారుకోవాలి. ఎందుకని? దైవీ భావనతో ఉన్నప్పుడు పీడకలలు రావు. ఏ స్వప్నం వచ్చినా మనకు ఆధ్యాత్మిక అనుభవాలే వస్తాయి. మంచి జ్ఞానంలో ఉండేటువంటి అంశాలే మనకు వస్తాయి. కాబట్టి ఆ సోహం అనేటువంటి మంత్రాన్ని కూడా మనం నెమ్మదిగా పండుకుండేటప్పుడు, ఆ నిద్రలోకి వెళ్ళేటప్పుడు సోహం మంత్రాన్ని కూడా జపం చేయమంటున్నారు మన గురువులు. అలాగే దైవ భావన పెంపొందించుకోమంటున్నారు. మనం ఏ భావనతో జాగ్రత్త అవస్థలో పగులంతా ఉంటామో అదే భావన స్వప్నములో కూడా వస్తుంది. సుషుప్తిలో కాదు, స్వప్నములో వస్తుంది. సుషుప్తిలో మనసే ఉండదు కదా. ఈ విన్యాసాలన్నీ జరుగుతుంది మనోబుద్ధుల్లో కానీ ఆత్మయందు కాదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు కూడా ఈ జాగ్రత్త అవస్థలో కూడా తుర్యము తన తుర్య స్థితి నుండి జారడం లేదు. తాను మాత్రం ఎలా సుషుప్తిలో ఉన్నాడో అదేవిధంగా జాగ్రత్తలో కూడా అలాగే ఉన్నాడు. కానీ మనోబుద్ధులకు మాత్రం మనము సాధనం చేత ఈ సత్యాన్ని గుర్తింపజేసుకోవాలి. ఇప్పుడు అవరోధన అంతా జరుగుతుంది మనోబుద్ధుల్లోనే కానీ ఆత్మయందు కాదు. ఆత్మ ఈ మనోబుద్ధుల ద్వారా అన్ని విషయాలను గుర్తిస్తున్న సాక్షి మాత్రమే. వాస్తవంగా విచారిస్తే మనోబుద్ధులు కూడా ఆ సాక్షి కంటే అన్యము కాదు అని చెప్పి మనకు చెప్పడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, ఆహారము సమతుల్యంగా ఉండాలి. ఆహారము
కరెక్ట్ టయానికి 8 గంటలకు కానీ 9 గంటలకు కానీ తీసుకోవాలి రాత్రి వేళ. అలాగే పగటి వేళ 9 గంటలకు కానీ 8 గంటలకు కానీ ఆహార నియమాన్ని పాటించాలి. ఆ సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం వచ్చే లక్షణం ఉన్నది. కరెక్ట్ టయానికి మనం ఆహారం తీసుకోలేనప్పుడు శరీరంలో రసాలు ఊరడం ఉంటుంది, లోపల అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. జఠరాగ్ని ప్రజ్వలించేటప్పుడు మాత్రమే ఆహారం తీసుకుంటే తొందరగా పచనం అవుతుంది. అందుకని పండో ఫలమో ఏదో ఒకటి సమయానికి తీసుకోవాలి. ఆహారము సమతుల్యంగా ఉండాలి. పాలు కానివ్వండి, పెరుగు, సిరుధాన్యములు, ఆకుకూరలు ఏవి మనకుంటే అవి మనకు దొరికినంతలో మనకున్నంతలో తీసుకోండి. సాత్విక ఆహారాన్ని తీసుకొని సర్జన సాంగత్యము ద్వారా, సద్గ్రంథ పఠనము ద్వారా, సద్గ్రంథ పఠనంలో మనకు కేవలం పఠనమే జ్ఞానం కాదు, సద్బోధ, సద్గురువులు చెప్పే మహావాక్య విచారణ ద్వారా మాత్రమే మనకు తొందరగా ఆత్మానుభూతి కలుగుతుంది. అనుభవము అనగా ఏమిటి అంటే ఎప్పుడు ఉన్నాననేటువంటి అనుభవం ఎప్పుడూ ఉన్నది మనకు. ఒకవేళ మనోబుద్ధుల ద్వారా ఈ తలంపు ఉన్నదా అని మనం అనుకుంటే మనోబుద్ధులు మాత్రము అవి ఎక్కడి నుండి వచ్చాయి? ఆత్మ లేక మనోబుద్ధులు కూడా లేవు. కాబట్టి ఎప్పుడూ ఉన్నది అనుభవమే, సత్తా స్ఫూర్తియే, ఆ ఉనికియే. ఆ ఉనికి ఉంటేనే మనోబుద్ధులు కూడా పనిచేస్తున్నవి. కాబట్టి సాధన చేసేటువంటి వారంతా కూడా మరి సమయపాలనలో ధ్యానం చేయాలి, యోగం చేయాలి, జపం చేయాలి, వ్రతాలు ఆచరించాలి. ఇవన్నీ కూడా దైవ భావనను పెంపొందింపజేసుకొని అనాత్మభావాన్ని తొలగించుకొని ఇంతకు పూర్వం ఉన్నటువంటి దేహమే నేననేటువంటి భావన తొలగించుకొని ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ చైతన్య స్ఫూర్తిలో మనం నిలవాలి. కాబట్టి ఈ నామరూపాత్మకమైన ప్రపంచం అంతా కూడా నాకు తెలియబడుతున్న దృశ్యమే కానీ రెండవది కాదు. నేను దృక్కని దృశ్యాన్ని విడనాడి దృక్కులో నిరంతరము రమించాలి. అలా అనుభవాన్ని సంపాదించి మనం వ్యవహారమునందున్నా ఎక్కడ ఉండినా కూడా ఏ పనిలో ఉన్నా కూడా ఆ అనుభవాన్ని పెంపొందించుకున్నప్పుడు మనకు అభ్యాసం అలవాటు అవుతుంది. చూడు, ప్రతిరోజు కొంతమంది గ్రామీణులు టౌన్కు వెళ్ళి పేపర్ చూసి టీ తాగే అలవాటు చేసుకుంటారు. ఒక్క పూటగానే వారు టౌన్కు వెళ్ళి పేపర్ చూడకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనోవ్యాకులతకు లోనవుతారు. టయానికి సిగరెట్ తాగే అలవాటు కొందరికి ఉంటుంది. ఆ టయానికి సిగరెట్ కాల్చకపోతే వారికి మనోభావన అంతా మారిపోతుంది, తిక్కపట్టినట్టుగా ఉంటుంది. అలాగే మనం ఏ అలవాటును పెంపొందించుకుంటామో, ఏ భావన అలవాటు చేసుకుంటామో ఆ భావనే మనకు స్థిరంగా నిలబడుతుంది. కాబట్టి మనము ఇవన్నీ కూడా సూక్ష్మబుద్ధితో విచారించి ఎవరో చెప్పింది కాకుండా మనలో మన స్వరూపాన్ని మనం గుర్తించాలి. కేవలము స్వరూపమాత్రుడై మిగిలిపోవాలి. అందుకని కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మసూత్ర భాష్యములో కూడా గుర్తించడం కాదంటున్నది. అది గుర్తించడము ఒక క్రియకు లోనవుతుంది, గుర్తింపు కూడా కాదు. కేవలము నీ స్వరూపం మాత్రం ఎప్పుడూ అనుభవం ఉన్నది కదా. ఎవరైనా నేనున్నానని అనుకుంటారు కానీ నేను లేని అనుకోరు కదా. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా నేనున్నాననేటువంటి ఉనికి మాత్రము ఎవరికి కోల్పోరు. ఒక పదార్థం ఉందో లేదో కానీ నేను మాత్రం ఎప్పుడూ ఉన్నాననేటువంటి ఎక్స్పీరియన్స్, ఆ ఉనికి, ఆ ఎరుక అందరికీ ఉన్నది. కానీ అది పరమాత్మని తెలియదు. గురువులు చెప్పినంత వరకు, సూక్ష్మబుద్ధి ఏర్పడినంత వరకు, ధ్యానంలో ఏకాగ్రత కుదిరినంత వరకు నేనే పరిపూర్ణ బ్రహ్మం అనేటువంటి అనుభవం మాత్రము మనం చెప్పుకున్నంత సులభంగా రాదు. జన్మ జన్మలుగా కరుడు కట్టుకుని ఉన్నటువంటి ఈ మనోమాలిన్యం తొలగితే తప్ప ఆ అనుభవం, ఆ బ్రహ్మానుభవం రాదు. అందుకనే జపం చెప్పారు, అక్షర లక్షలుగా జపం చేయమన్నారు. నామ సంకీర్తన చెప్పారు. మన పూర్వీకులైనటువంటి మహాత్ములు పిచ్చివారు కాదు. ఇవన్నీ చేస్తే తప్ప ఆత్మానుభవం కలగదయ్యా. కేవలము చెప్పుకున్నంత మాత్రాన వచ్చేటువంటిది కాదు. ఆ ప్రగాఢమైనటువంటి, సంపూర్ణమైనటువంటి మనలో వైరాగ్యం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ తత్వ జిజ్ఞాస ఉండాలి, ఆ ముముక్షత్వం ఉండాలి, ఆ సాధన సంపత్తి ఉండాలి మనకు. అది ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుభవం అనేటువంటిది వచ్చేస్తుంది. అనుభవమే తన స్వరూపమై ఉన్నది. కాబట్టి మనం ఈ జన్మలోనే మంచి ఆహారాన్ని తీసుకుందాము, టయానికి లేద్దాము, ధ్యానం చేద్దాము, యోగం చేద్దాము,
మంత్రజపం చేసుకుందాము, నామ సంకీర్తనము చేసుకొని మన భావనను దైవ భావనగా పెంపొందింపజేసుకొని దైవ భావనయే మోక్షము, ఆత్మ భావనయే మోక్షము అని ఈ భావనలో సంపూర్ణముగా తెల్లవారి నిద్ర లేచిన వెంటనే మనం దైవ భావనలో ధ్యానం చేయడానికి మొదలుపెట్టాలి. అందుకనే స్వామి వివేకానంద నిద్ర లేవడంతోనే ధ్యానంలోకి వెళ్ళేవారు. ఆ రోజంతా ధ్యాన స్థితిలోనే ఉండేవారు. అలా ఉండాలి అంటే మనం నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడా మనసును ప్రశాంతత చేసుకొని మళ్ళా 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు ధ్యానం చేసి అలాగే నిద్రించాలి. ఎవరిని చూసినా కూడా మనము నాకు కనపడుతున్నదంతా కూడా పరమాత్మ స్వరూపమే, నాకు కనపడుతున్నదంతా కూడా సిద్విలాసమే, అంతా కూడా సిత్ విలాసమే, కనపడుతున్నదంతా కూడా విశేషము, తాను సామాన్యము, నగ విశేషము, బంగారము సామాన్యము, జలము సామాన్యము, తరంగము విశేషము. అలాగా నా స్వరూపము సామాన్యము, నాకు కనపడుతున్నదంతా విశేషం అనేటువంటి విశేషాన్ని విడనాడి సామాన్యములో స్థిరపడి అధిష్టాన దృష్టి, ఆరోపిత దృష్టి. ఆరోపితమనగా నాకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమే, అధిష్టానమనగా నేనున్నాను కనుకనే నాకు ఇది కనపడుతున్నది, నేను అధిష్టానము, నాకు కనిపిస్తున్నదంతా ఆరోపితము అని తెలుసుకొని ఇక్కడే ఇక ధ్యానము, యోగము, జపము ఇవన్నీ చేసిన పర్యవసానము జీవిత పరమావధి తన స్వస్వరూపానుసంధానమే, కేవలం స్వస్వరూప మాత్రుడై మిగిలిపోవడమే, అంతకు తప్ప ఇంకా వేరే లేదని చెప్పి మన మహనీయులు మహాత్ములు మనకు ప్రబోధ చేస్తున్నారు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.